వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరగనున్న పనుల్ని పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానతు రవిచంద్రాలతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వీఐపీ పార్కింగ్ రోడ్, పోలీస్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయల్ని కేటాయించిందని, కేటాయించిన నిధులతో ఆయా శాఖల అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బతినకుండా వారి సూచనలు మేరకు నూతన హంగులతో శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేయాలని, మేడారం గ్రామస్తులు పూజారుల అభిప్రాయాల్ని సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పండుగనే కాకుండా మరో కుంభమేళ తరహాలో జరగనున్న జాతరకు సామాన్య పౌరుని నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వీవీఐపీలకు ఇబ్బందులు తలెత్తకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈసారి చేపట్టనున్న పనులు శాశ్వతంగా ఉండే విధంగా పనులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దేవుళ్లు కలిగిన ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ రాజకీయ నాయకుడు ఎదగలేదని, రానున్న మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. భక్తులకు అమ్మవార్లపై భక్తి విశ్వాసం పెంపొందించేలా జాతర ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి వస్తారు, ఒక గవర్నర్ వస్తారు, ఒక రాష్ట్రపతి కూడా వస్తుంది. రేపు ఇట్లా ఎన్నో జరుగుతుంది. స్టేట్ ఫెస్టివల్ ఉంది, జాతీయ పండుగ స్థాయిలో ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, కట్టడాలు, నిర్మాణాలు కూడా ఉండాలని ఈసారి 150 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఇంకా కాకుండా రోడ్లకు వాటికి మేము ఇస్తూనే ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ రోడ్లు పంచాయతీరాజ్కి ఇచ్చేసినాం. తర్వాత ఇప్పుడు ఆర్ఎంబీ రోడ్లు వేరే రోడ్ వైండింగ్ కూడా చేస్తున్నాం. కొద్దిగా సహకరించండి, డివైడర్ పెడతాం దాంట్లో చిన్నగా. కొద్దిగా ఏటోళ్ళు అటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మనం దేవుని తీసుకొచ్చినప్పుడు కూడా ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. ఇక ఊర్లో ఏం చేద్దాం అనేది మీరు ఊళ్ళో అందరూ కూర్చొని ఎంతవరకు చేయమంటే అంతవరకు. కొద్దిగా పూజారులు కానీ సంఘాలను పిలుచుకొని కొద్దిగా ఇప్పుడు మనుషుల స్వాస్థ్యం కాదు, సమ్మక్క సారలమ్మ ఇక్కడ స్వాస్థ్యం, భక్తి స్వాస్థ్యం, విశ్వాసం స్వాస్థ్యం ఉంటుంది, చరిత్ర స్వాస్థ్యం ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా అందరినీ పరిగణలోకి తీసుకొని చేయాలి. దేవుడి పేరుతో రాజకీయం చేసినాడు